ఆంధ్రప్రదేశ్లో రాజకీయ విమర్శలు తారాస్థాయికి చేరుకున్నాయి. మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డిపై మరో క్రిమినల్ కేసు నమోదైంది. గతంలో ఆస్తుల కేసులతో సహా ఇప్పటికే 24 ఫిర్యాదుల కింద ఉన్న ఆయనపై తాజాగా గుంటూరు జిల్లా నల్లపాడు పోలీస్ స్టేషన్లో మరో కేసు నమోదవడం రాజకీయంగా చర్చనీయాంశంగా మారింది. ఇటీవల మిర్చి రైతుల సమస్యలపై తన పార్టీ దృష్టి సారించిందని చెబుతూనే జగన్ గుంటూరులోని మిర్చి యార్డు పర్యటనకు వెళ్లారు. అయితే ఎన్నికల నిబంధనలు అమల్లోకి వచ్చినప్పటి నుంచి ఎటువంటి అధికార అనుమతి లేకుండా ఆయన జన సమూహంతో అక్కడకు వెళ్లడం వివాదాస్పదంగా మారింది. ఇక ఈ కార్యక్రమంలో మిర్చి టిక్కీలు నాశనమైనట్టు వార్తలు కూడా వచ్చాయి. అంతేకాదు జగన్ రాజకీయ ప్రసంగం కూడా చేశారని పోలీసులు అభిప్రాయపడుతున్నారు. ఇక ఈ ఘటనలన్నిటినీ పరిశీలించిన నల్లపాడు పోలీసులు మంగళవారం జగన్తో పాటు పలువురు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలపై కేసులు కూడా నమోదు చేశారు. అందులో మాజీ మంత్రి అంబటి రాంబాబు, ఎమ్మెల్యే లేళ్ల అప్పిరెడ్డి, మాజీ ఎంపీ మోదుగుల వేణుగోపాల్ రెడ్డి, గుంటూరుకు చెందిన మాజీ మేయర్ కావటి మనోహర్ నాయుడు కూడా ఉన్నారు. కేసు నమోదు చేసిన వెంటనే 41A నోటీసులు జారీ చేయడంతో పోలీసులు ఈ వ్యవహారాన్ని చాలా సీరియస్గా తీసుకున్నట్టు అర్థమవుతోంది. విచారణ అవసరమైతే తగిన సమయానికి హాజరు కావాలంటూ ఆ నోటీసుల్లో స్పష్టంగా పేర్కొన్నారు. దీనిపై వైసీపీ వర్గాల్లో ఆందోళన నెలకొంది. జగన్ లాంటి మాజీ సీఎం స్థాయిలో ఉన్న నేతపై ఇలా పోలీస్ స్టేషన్కు పిలవడం సరికాదంటూ పలువురు చెప్తున్నారు. అయితే ఇదంతా ప్రస్తుతం జగన్ను ప్రశ్నించాలన్న ఉద్దేశ్యమా, లేక ఇదంతా రాజకీయ పద్ధతిలో రూపొందించిన వ్యూహమా అనే అనుమానాలు తెరపైకొచ్చాయి. జగన్ ఎలా స్పందిస్తారో, రాజకీయ దళాలు ఎలా రియాక్ట్ అవుతాయో అనేది రాబోయే రోజుల్లో తేలనుంది. ఈ కేసు రాజకీయ రంగంలో మరోసారి చెలరేగే వాదోపవాదాలకు దారితీసే అవకాశాలు లేకపోలేదు.